Hello people, welcome back to All Jobs Notified. Here we provide you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ అలాగే వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ కావాలి, లైక్ పార్ట్ టైం కావాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా, ఫుల్ టైం కావాలా, ఏది కావాలో అది కామెంట్ చేసేస్తే నెక్స్ట్ వీడియో దాని మీద అయితే చేసేస్తాం. సో మరి ఇవాళ వీడియోలో మీకోసం అయితే పర్ అవర్ $6 to $9 సంపాదించుకునే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్తో అయితే నేను ముందుకు వచ్చేసాను. సో మరి ఆ జాబ్ని గ్రిడ్వేర్ అనే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో గ్రిడ్వేర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. లైక్ గ్రిడ్వేర్ అనేది ఒక ఎంఎన్సీ టాప్ ఎంఎన్సీ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అసలు ఈ గ్రిడ్వేర్లో ఏం చేస్తారు అని అనుకుంటే ఫస్ట్ మనకి పవర్ సప్లై జరుగుతూ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు టాప్ కంట్రీస్లో పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మరి ఈ గ్రిడ్వేర్ అసలు ఈ గ్రిడ్వేర్కి పవర్కి సంబంధం ఏంటి అంటే, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పవర్ పోల్ దగ్గర, పవర్ వైర్స్ దగ్గర, కరెంట్ వైర్స్ దగ్గర ఒక బర్డ్ వచ్చి బర్డ్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటే ఆగిపోతూ ఉంటుంది కదా. సో మరి అలాంటి టైంలో దాని రీజన్ తెలుసుకొని వచ్చి రిపేర్ చేయడానికి చాలా టైం ఉంటుంది. కానీ ఈ గ్రిడ్వేర్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసే సెన్సార్స్ ద్వారా, లైక్ ఆ సెన్సార్స్ ద్వారా కరెంట్ ఆ పోల్ దగ్గర నుండి వాళ్ళకి డేటా అనేది కలెక్ట్ అవుతుంది అనమాట. ఆ డేటాలో వాళ్ళు ఆ డేటాని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్ అయితే కనుక వెంటనే దాని గురించి తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్కి పాస్ చేస్తారనమాట. సో దట్ వెంటనే వచ్చి దాన్ని రిపేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డేటాను మొత్తం కలెక్ట్ చేసి ఎప్పుడు ఎలా అవుతుంది, ఏ ప్లేసెస్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఈజీగా అనలైజ్ చేస్తారనమాట. సో మరి ఈ గ్రిడ్వేర్ కంపెనీ నుండి డేటా అనలిస్ట్ రోల్కి అయితే జాబ్ ఆపర్చునిటీస్ రిలీజ్ అని, మరి ఈ రోల్కి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ రోల్ గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మరి డేటా అనలిస్ట్ రోల్ గురించి తెలుసుకోవాలంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్రిడ్వేర్ ఒక హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. అండ్ అలాగే నేను చెప్పినట్టే ఇది ఒక రిమోట్ ఆపర్చునిటీ అండ్ కాంట్రాక్ట్ జాబ్ అనమాట. సో గ్రిడ్వేర్ కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ కంపెనీస్ డెవలపింగ్ అది ఒక ఇన్నోవేటివ్ హార్డ్వేర్ని డెవలప్ చేస్తుందంట. అది లైక్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అనే పొటెన్షియల్ డిజాస్టర్స్లో ఒక క్రూషియల్ రోల్ని అయితే ప్లే చేస్తుంది అనమాట. లైక్ ప్రొలాంగ్డ్ పవర్ అవుటేజెస్ ఉన్నప్పుడు, వైల్డ్ ఫైర్స్ ఉన్నప్పుడు, అండ్ అలాగే డేంజరస్ ఇన్సిడెంట్స్, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసే ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు. సో అడ్వాన్స్డ్ సెన్సార్స్ యూజ్ చేసి వాళ్ళ టెక్నాలజీ ఏం చేస్తుందంటే గ్రిడ్ డిస్టర్బెన్సెస్ని ప్రాంప్ట్ డిటెక్ట్ చేస్తుంది, వాటికి ర్యాపిడ్ రెస్పాన్సెస్ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళు కరెంట్లీ డేటా అనలిస్ట్ కోసం చూస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా నుండి ఐడెంటిఫై, అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ట్రెండ్స్ అంటున్నారు. సో శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి అవర్లీ రేట్ చెప్పాను కదా, పర్ అవర్ $6 to $9 సంపాదించుకోవచ్చు. అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేటప్పటికి మానిటరింగ్ రియల్ టైమ్ డేటా స్ట్రీమ్స్, ఫీల్డ్ సెన్సర్స్ నుండి వచ్చే డేటా స్ట్రీమ్స్ని మానిటర్ చేస్తూ అలర్ట్స్కి రెస్పాండ్ అవుతూ ఉండాలన్నమాట. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో చేయాలన్నమాట ఇన్వెస్టిగేట్ చేయడానికి అండ్ రియల్ టైమ్ ఫాల్స్ని లోకలైజ్ చేయడానికి అనమాట. అండ్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ వర్కింగ్ విత్ సూపర్వైజర్స్ ఆన్ అడ్హాక్ డేటా రిక్వెస్ట్ వచ్చినప్పుడు క్విక్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి. అండ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టెమ్ డిగ్రీ అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. అంటే లైక్ ఎఫిషియెంట్లీ కమ్యూనికేట్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ని ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేసి చెప్పే విధంగా ఉండాలన్నమాట. డేటా అనలిటిక్స్ గురించి, ఎనామలీ డిటెక్షన్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే ప్యాషన్ ఉండాలి. హైలీ మోటివేటెడ్, ప్రోయాక్టివ్, ఏబుల్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ వితౌట్ సూపర్విజన్ ఉండాలి. అండ్ నైట్ షిఫ్ట్స్ అండ్ వీకెండ్స్ వర్క్ చేసే విల్లింగ్ ఉండాలి. అండ్ 40 hours per week అయితే వర్క్ చేసే అబిలిటీ ఉండాలంట. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏమన్నారంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో కొంచెం ప్రొఫిషియన్సీ ఉన్న చాలా అంటున్నారు. అండ్ అలాగే స్టెమ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది అంటున్నారు. అండ్ డేటా అనోటేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది అంటున్నారు. రియల్ టైమ్ వర్క్ అండ్ మేకింగ్ రిపోర్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. సో ఇవి 4 అనేవి మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతాయి. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ని
క్వాలిఫికేషన్స్ని క్వాలిఫై అయ్యి మాకు ఉంది అనుకుంటే ఖచ్చితంగా లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం, వెళ్ళి అప్లై చేసేసుకోండి. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఫిల్ చేసేస్తే మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ వచ్చి ఎవరికైనా అప్లై చేసుకున్నాక మెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు like the video, subscribe to the channel, hit the bell icon so you never miss out on latest opportunities. All the best for your job search. Bye bye.